మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుసగా బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ మల్టిపుల్ సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు. వాళ్ళలో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచే అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రేజ్ని క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు బన్నీ. అందుకే సినిమాల్ని కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ మర్చిపోకముందే తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోతో తన బ్రాండ్ చూపించడానికి రెడీ అవుతున్నట్టు క్లియర్ గా హింట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బన్నీ కూడా 3 ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్యారలల్ గా మూవీస్ చేయని అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ సినిమా కంప్లీట్ కాకుండానే త్రివిక్రమ్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అయితే ఈ 2 సినిమాల కంటే ముందే సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్ కాంబినేషన్ లో బన్నీ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే ఇచ్చేశారు. ఇలా ఆల్మోస్ట్ బన్నీ కూడా 2000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ 3 క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. గేమ్ చేంజర్ అసలు అంచనాల్ని అందుకోలేకపోయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తన నెక్స్ట్ లైనప్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద టైటిల్ తో ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ద సినిమా తర్వాత ఆల్రెడీ సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడడానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా మూవీ సెట్ కాబోతోందని తెలుస్తోంది.